బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే నాలా చట్ట సవరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు నాలా చట్ట సవరణ చేయనున్నారు. ఎల్ఆర్ఎస్పై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇక కొత్త బార్ పాలసీపై ఏపీ కేబినెట్లో చర్చ జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ ఫీజులు పెంచే విషయంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. దీని గురించి మరింత సమాచారం ఆ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర కనబడుతోంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా కనబడుతోంది. ఇంకా అదేవిధంగా ఫీజుల గురించి కూడా ఈరోజు మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకునే అవకాశంలా కనబడుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నరేంద్ర చెప్పండి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఈ భేటీలో ఏదైతే మహిళల ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై అదేవిధంగా దానికి ఎటువంటి పేరు పెట్టాలనే దాని గురించి అధికారికంగా పేరు ఖరారు చేసే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం మొదలవుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి దానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ మహిళలకు ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా అవకాశం కల్పిస్తామని ఇవ్వడం జరిగింది. దానికి తగిన విధంగానే ఈ నెల 15 నుంచి ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు. దానిపై ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈ పథకానికి ఏ పేరు పెట్టాలి ఏంటనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. దానికి సంబంధించి ఆ పేరు మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆ పేరును వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క ఏదైతే నాలా చట్టానికి సంబంధించినటువంటి సవరణపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు నాలా చట్టానికి కూడా సవరణ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే గతంలో కేబినెట్ లో కొంత చర్చ జరిగిందో దాని మీద ఈ కేబినెట్ లో కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎవరైతే ఈ భవనాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాళ్ళ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించకపోతే పదే పదే వాటికి ఏదైతే క్రమబద్ధీకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అది అలవాటుగా మారుతుంది. కాబట్టి అవసరమైతే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారో వాటి కూల్చివేతలు కూడా చేసే విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కనుక ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే తరహాలో ఏదైతే అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సంబంధించి దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ మద్యానికి గతంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న 11 కోట్ల రూపాయల నగదుని ఇటు సిట్ అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుని పలు కంపెనీలకు కూడా భూములు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రహీం. రైట్ నరేంద్ర. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.